హాయ్ అండి. అందరికీ నమస్తే. కొత్త స్టోరీని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చానండి. 'నా సమస్తం నీతోనే' స్టోరీ చాలా బాగుంటుందండి. చెప్పడం కన్నా వినడం మంచిది. స్టోరీలోకెళ్ళిపోదాం. అది 7 అంతస్తుల భవనం. దాని ముందు 'నేహా ఇండస్ట్రీస్' అనే పెద్ద పెద్ద అక్షరాలతో డిజైన్ చేసి ఉంటుంది అందంగా. లోపలందరూ చాలా హడావిడిగా తిరుగుతూ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో బయట ఒక కారు ఆగుతుంది. అందులో నుంచి ఒక 6 అడుగుల అందగాడు దిగుతాడు. సిక్స్ ప్యాక్ బాడీ, సిల్కీ హెయిర్ గాలికి మొహం మీద పడి అల్లరి చేస్తూ ఉంటాయి. షార్ప్ లుక్స్. చూడగానే ఏ అమ్మాయైనా పడిపోయేలా ఉంటాడు. కారు దిగి లోపలికి వస్తూ ఉంటాడు. అప్పటి వరకు గోలగా ఉన్న ఆఫీస్ ఒక్కసారిగా సైలెంట్ అవుతుంది. ఒక్కొక్కరు లేచి అతన్ని విష్ చేస్తారు. అతను మాత్రం ఎవరికీ రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్‌గా తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోతాడు. అమ్మాయిలందరూ అతను వెళ్ళిన వైపు దొంగ చూపులు చూస్తూ ఉంటారు. అబ్బా! ఏమైనా ఉన్నాడా అని అనుకుంటూ ఉంటారు అమ్మాయిలు. ఇక అతను నేరుగా తన క్యాబిన్‌లోకి వెళ్ళి అతని సెక్రటరీని పిలుస్తాడు. ఇంక అతను భయంగా పర్మిషన్ అడిగి లోపలికి వస్తాడు. చూడండి మూర్తి గారు, ఈరోజు మనం ఒక టెండర్ వేయాలి. కాబట్టి ఇంకో 1 అవర్‌లో మనం స్టార్ట్ అవుదామని అంటాడు అతను. "ఆహా! అలాగే సార్. నేను వెళ్ళడానికి కావాల్సిన పేపర్స్ అన్నీ తీసుకొని వస్తాను" అని క్యాబిన్ బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుంటాడు సెక్రటరీ. వామ్మో! పొద్దు పొద్దున్నే ఏమైందో? ఇంత కూల్‌గా ఉన్నాడు ఈయన. ఈయన మూడ్ మారకముందే ఈ టెండర్ ఏదో వేసేసొస్తే నాకొక టెన్షన్ పోతుంది అని అనుకుంటూ ఆ పేపర్స్ తీసుకొని రావడానికి వెళ్తాడు. అతను చెప్పినట్టుగానే 1 అవర్‌లో టెండర్ వేయడానికి వెళ్తాడు. టెండర్ ఆఫీస్ దగ్గర అందరూ అప్పటికే వచ్చేసుంటారు. మన హీరో గారు వెళ్ళి వాళ్ళ టెండర్ సబ్మిట్ చేసి బయటికి వచ్చి అక్కడ అరేంజ్ చేసిన చైర్స్‌లో కూర్చుని తన ఫోన్ చూసుకుంటూ ఉంటాడు యాటిట్యూడ్‌గా. అందరూ ఎవరికి వారే టెండర్ వాళ్ళకే వస్తుందని చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. అప్పుడే ఆ టెండర్ ఆఫీసు బయటకు వస్తాడు. అండ్ ది ప్రాజెక్ట్ గోస్ టు నెహా ఇండస్ట్రీస్. కంగ్రాట్స్ మిస్టర్ రిషికుమార్ అని అంటాడు ఆఫీసర్. అర్థమైందా మన హీరో పేరు రిషికుమార్. రిషి అందరి వైపు ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ప్రాజెక్ట్ పేపర్స్ మీద సైన్ చేసి బయటకు వస్తాడు. చూడండి, ఎవరైనా నన్ను గెలవాలి అనుకుంటే డైరెక్ట్‌గా అటాక్ చేయండి. అంతేగాని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి అని అంటాడు రిషి సీరియస్‌గా వాళ్ళ వైపు చూస్తూ. అప్పుడే మూర్తి ఒక అమ్మాయిని తీసుకుని వాళ్ళ ముందుకు వస్తాడు. ఆ అమ్మాయిని చూడగానే అక్కడ ఉన్న ఒక కంపెనీ ఎండీ భయంగా గుటకలు మింగుతూ ఉంటాడు. రిషి అతని వైపు సీరియస్‌గా చూస్తూ, ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేస్తే అస్సలు అలాంటి ఆలోచన రాకుండా చేస్తాను అని చాలా సీరియస్‌గా చెప్పి అక్కడి నుండి తన కారు దగ్గరికి వెళ్ళిపోతాడు రిషి. మూర్తి కూడా ఆ అమ్మాయిని ఇంకొకసారి ఇలాంటివి చేయొద్దని చెప్పి అక్కడి నుంచి కారు దగ్గరికి వెళ్ళిపోతాడు. సార్, అసలు మీకు ఆ అమ్మాయి మీద డౌట్ ఎందుకొచ్చింది అని అడుగుతాడు మూర్తి. ఎలా ఏంటి మూర్తి? నువ్వు గమనించావా? ఆ అమ్మాయి మన దగ్గర రీసెంట్‌గానే జాయిన్ అయ్యింది. అప్పటినుంచి కూడా ఎప్పుడు ఏ పని లేకపోయినా మన క్యాబిన్‌కి వచ్చేది. ఈరోజు పొద్దున్నే కూడా నేను నా పర్సనల్ రూమ్‌లో ఉన్నప్పుడు నా క్యాబిన్‌లోకొచ్చి మన ప్రాజెక్ట్ పేపర్స్ అన్నీ కూడా ఫోటోస్ తీసుకుంటుంది. ఇంక నాకు క్లారిటీ వచ్చింది. అందుకే ఎవరికీ తెలియకుండా నేను ఇంకో టెండర్ అమౌంట్ వేసి ఆ ఫైల్ నా దగ్గరే పెట్టుకున్నాను. ఆ పేపర్స్ అన్నీ కూడా డమ్మీ పేపర్స్ అని అంటాడు రిషి. సార్, ఏదైనా మీరు చాలా గ్రేట్ సార్. ఎవరు ఎలాంటి వారో ఇట్టే కనిపెట్టేస్తారు అని అంటాడు మూర్తి. రిషి అతని వైపు ఒక లుక్ ఇస్తాడు. ఇంకా ఆపు అన్నట్టు. ఆ చూపుకి మీనింగ్ తెలిసిన మూర్తి సైలెంట్ అయిపోతాడు. తర్వాత ఇద్దరు ఒక రెస్టారెంట్‌కి వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ తిరిగి ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. ఇక ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్ అంటూ చిన్నపిల్లలకు ఏబీసీడీలు నేర్పిస్తూ ఉంటుంది తన్వి. అక్కా, ఈ చదువులు చదవలేకపోతున్నాం అక్కా. నాకు తొందరగా పెళ్లి చేసేసేయ్ అని అంటుంది 2 ఏళ్ల లాస్య. ఏంటే, అప్పుడే నీకు పెళ్లి కావాల్సొచ్చిందా అని అడుగుతుంది తన్వి సీరియస్‌గా చూస్తూ. హా! అవునక్క. ఇప్పుడు నాకు పెళ్లి కావాలి అంటుంది లాస్య ఏడుపు మొహం పెట్టుకుని. చూడు లాస్య, మనం అప్పుడే పెళ్లి చేసుకోకూడదు నాన్న. మనం మన కెరియర్‌లో మంచి పొజిషన్‌కి వచ్చాక అప్పుడు చేసుకోవాలి బంగారం అని అంటుంది తన్వి లాస్యని ఒడిలో కూర్చోబెట్టుకుని.
మరప్పుడు నువ్వే నాకు పెళ్లి చేస్తావా అని అడుగుతుంది లాస్య. హా బంగారం, అలానే చేస్తాను నాన్న. మంచి హీరో లాంటివాన్ని తీసుకుని వస్తాను అని అంటుంది తన్వి. హీరో అంటే సూపర్ మ్యానా అని అంటుంది లాస్య కళ్ళు పెద్దవి చేస్తూ. హా బంగారం, సూపర్ మ్యాన్నే తీసుకుని వస్తాను సరేనా అంటుంది తన్వి. ఏ భలే భలే, నాకు సూపర్ మ్యాన్తో పెళ్ళి అని ఆనందంగా తన్వి ఒడిలో నుంచి దిగి డాన్స్ చేస్తుంది లాస్య. అలా సరదాగా డాన్స్ చేస్తున్న లాస్యని చూసి తన్వి చిన్నగా నవ్వుకుంటుంది. ఇంతలో అటెండర్ వచ్చి తన్విని ప్రిన్సిపల్ పిలుస్తున్నాడు అని చెప్పడంతో అక్కడి నుంచి ప్రిన్సిపల్ క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా తన్వి పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళింది. మేడం పిలిచారంట అని అంటుంది తన్వి. హా తన్వి, 2 డేస్లో మన స్కూల్ యానివర్సరీ ఉంది కదా అని అంటారు ప్రిన్సిపల్ మేడం. హా అవును మేడం, అన్ని అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇంకా డెకరేషన్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా ఈ రోజు రాత్రికి కంప్లీట్ అవుతుంది అని అంటుంది తన్వి. ఆ ఓకే తన్వి, ఆ విషయమే అడుగుదామని పిలిచాను అని అంటారు ఆవిడ. ఇంకా సునీత, హా మేడం, అన్నీ సవ్యంగానే అవుతాయి. అండ్ మీరు ఎటువంటి టెన్షన్ పెట్టుకోకండి అని అంటుంది చిన్నగా మేడంని చూసి తన్వి. నువ్వు చూసుకుంటానన్నావు కాబట్టి నేను ఇంకా రిలాక్స్గా ఉన్నాను అని అంటారు సునీత గారు. సరే మేడం, క్లాస్కి వెళ్ళాలి, పిల్లలు గొడవ చేస్తున్నారు అని అంటుంది తన్వి. హా తన్వి, వెళ్ళమ్మా అని అంటారు సునీత గారు. ఇక తన్వి చిన్నగా నవ్వి అక్కడి నుంచి తిరిగి క్లాస్ దగ్గరకు వచ్చి పిల్లలతో గేమ్స్ ఆడిస్తూ ఉంటుంది. ఇంక మళ్ళీ మనం ఆఫీస్కి వచ్చేద్దాం. సరే, ఎల్లుండి ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి అన్నారు కదా, కానీ ఆ రోజు మీకు ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది కదా, అందుకే ఏం చేయమంటారా అని అడుగుదామని వచ్చాను అని అంటాడు మూర్తి. ఏముంది మూర్తి, డెలిగేట్స్ మీటింగ్ క్యాన్సిల్ చేయి, అండ్ నేను ఆ ఫంక్షన్కి వెళ్ళటం ఇంపార్టెంట్ అని అంటారు రిషి. కానీ సార్, అది చాలా పెద్ద డీల్ సార్. ఒకవేళ మనం ఆ డీల్ క్యాన్సిల్ చేస్తే చాలా అమౌంట్ లాస్ అవ్వాల్సి వస్తుంది అంటాడు మూర్తి. ఎంత అమౌంట్ లాస్ అయినా నాకేం పర్వాలేదు, కానీ నేను మాత్రం ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అండ్ ఇది ఫైనల్ అంటాడు రిషి కోపంగా. కానీ సార్ అని ఏదో అనబోతున్నా మూర్తి వైపు ఒక సీరియస్ లుక్ ఇస్తాడు రిషి. మూర్తి కూడా రిషి గట్టిగా ఫిక్స్ అయ్యాడు అని అర్థమయ్యి ఇంకా సైలెంట్ అయ్యి బయటికి వెళ్ళిపోతాడు. ఇంక రిషి తనకి ఇంపార్టెంట్ వర్క్ ఉండడంతో చాలా సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇంతలో తన ఫోన్ రింగ్ అవడంతో తీసి చూస్తాడు. స్క్రీన్ మీద కనబడుతున్న పేరుని చూసి చిన్నగా నవ్వుకుని ఇక లిఫ్ట్ చేసి, చెప్పు బంగారం అని అంటాడు. అయ్యో బంగారం, ఆఫీస్లో వర్క్ ఉందిరా, అందుకే ఇంకా రాలేదు. బంగారం అలగకు, ఇప్పుడే బయలుదేరుతున్నా అని వర్క్ అక్కడే వదిలేసి మూర్తికి చెప్పేసి తన కారులో కంగారుగా బయటికి వెళ్ళిపోతాడు. వెళ్తున్న రిషి వైపు చూసి మళ్ళీ తిరిగి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు మూర్తి. తన్వి కూడా స్కూల్ అయిపోవడంతో తన స్కూటీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రిషికి కాల్ రావడంతో తన వర్క్ పక్కన పెట్టేసి ఆఫీస్ నుంచి స్టార్ట్ అవుతాడు. నేరుగా ఇంటికి వెళ్ళి గుమ్మం బయట నిలబడి లోపలికి తొంగి చూస్తాడు అక్కడ సిచ్యువేషన్ ఏంటో అని. ఇంకా అక్కడ సిచ్యువేషన్ అర్థమయ్యి గొడగలు మింగుతూ మెల్లిగా ఒక్కొక్క అడుగు లోపలికి వేసుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడే తన మీదకు ఒక వస్తువు వచ్చి పడిపోబోతుంటే దాన్ని క్యాచ్ పట్టి బంగారం, సారీ రాని అంటాడు రిషి. ఏంటి రిషి, ఎప్పుడు ఇలానే చేస్తావు? అసలు ఎంతసేపటి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నానో తెలుసా అంటూ ఇంకొక వస్తువు రిషి మీదకు విసిరబోతుంది. అది కాదు బేబీ, నేను ఈరోజు టెండర్ వేయడానికి వెళ్ళాను కదరా, అందుకే లేట్ అయ్యింది, లేకపోతే ముందే వచ్చేవాడిని అని అంటారు రిషి తనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ. నో, అబద్ధం చెప్పకు, నీకు టెండర్ ఈరోజు మార్నింగే అయిపోయింది, నువ్వు ఇప్పటి వరకు ఆఫీసులోనే ఉన్నావు కదా అని అంటుంది. అరే బేబీ, అలా కాదురా, ఇంకెప్పుడు ఇలా లేట్గా రాను, ఈ ఒక్కసారి క్షమించు అని అంటాడు రిషి తన 2 చెవులు పట్టుకొని. ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా, ఇంకెప్పుడు ఇలా లేటుగా రాకు అని అంటుంది. అమ్మయ్య బేబీ, నువ్వు ఒక్క ఛాన్స్ ఇచ్చావు, నాకు అదే చాలు అంటాడు రిషి నవ్వుతూ. రిషి, నువ్వు దాన్ని మరీ గారాబం చేసి చెడగొడుతున్నావురా అంటారు సులోచన గారు అప్పుడే హాల్లోకి వస్తూ. అరే అమ్మా, ఇందులో గారాబం ఏముంది అని అంటారు. ఏంటి రిషి, గారాబం ఏముంది అంటున్నావా? అది నీ మాట తప్ప ఇంకెవ్వరి మాట వినడం లేదు, కనీసం మాకు రెస్పెక్ట్ కూడా ఇవ్వటం లేదు అని అంటారు సులోచన గారు. అబ్బా అమ్మా, తను ఇంకా చిన్నపిల్లే కదా అమ్మా,
అప్పుడు ఇవన్నీ ఎలా తెలుస్తాయి అని అంటాడు రిషి. ఏంటి చిన్నపిల్ల, ఇప్పటి వరకు నిన్ను ముప్పు తిప్పలు పెట్టింది, ఇది చిన్నపిల్లేంట్రా అని అంటారు సులోచన గారు. ఓయ్ ముసలి, నేను చిన్నపిల్లని, నీకే సరిగ్గా కనిపించడం లేదు, ముసలిదానం అయిపోయావు కదా, అందుకే రిషి చేత నీకు స్పెర్స్ తెప్పిస్తానులే, అప్పుడు కనిపిస్తుంది అని అంటుంది 2 ఏళ్ల నేహ. అబ్బా చూసావా రిషి, నీ ముందే నన్ను ఎన్నెన్ని మాటలు అంటుందో, అయినా నీకు ఇది చిన్నపిల్లలానే కనిపిస్తుంది కదా అని అంటారు మూతి తిప్పుతూ సులోచన గారు. ఆ ఆ, వదిలే అమ్మా, దానితో నీకేంటి, అయినా నా బంగారానికి ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసు అని అంటాడు రిషి నేహాని ఎత్తుకుంటూ. నేహ రిషి చుట్టూ చేతులు వేసి, హా డాడ్, నాకన్నీ తెలుసు, ఎందుకంటే నేను నీ డార్లింగ్ని కదా అని అంటుంది రిషికి ముద్దులు పెడుతూ. హా, నా బంగారం గుడ్ గర్ల్ అయిపోయిందే, సరే ఉండు, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను అని అంటాడు రిషి నేహాని కిందకు దింపుతూ. నేహ కిందకి దిగి సులోచన గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళను చుట్టుకుని ఎత్తుకోమన్నట్టు చూస్తుంది. సులోచన గారు నవ్వుకుంటూ నేహాని ఎత్తుకుంటారు. చాలి నాని, నానమ్మ, ఫీల్ అయ్యావా అని అంటుంది నేహ సులోచన గారి మెడ మీద చేతులు వేసి. అయ్యో బంగారం, అలాంటిది ఏమీ లేదురా, అయినా నువ్వు నా బంగారం కదా, నువ్వంటే నేను ఎందుకు ఫీల్ అవుతాను అని అంటారు సులోచన గారు. ఆ నాని, ఈరోజు నేను రిషి బయటికి వెళ్తున్నాం కదా, నీకు బోలెడని ఐస్ క్రీమ్స్ తీసుకుని వస్తానులే అని అంటుంది నేహ ముద్దుగా మాట్లాడుతూ. ఆ తల్లి, అలాగే అని అంటారు సులోచన గారు నవ్వుతూ. తర్వాత నేహ చెప్పే ముద్దు ముద్దు మాటలన్నీ వింటూ మురిసిపోతూ ఉంటారు ఆవిడ. ఇంతలో రిషి కూడా రెడీ అయ్యి రావటంతో నేహ రిషి మీదకు జంప్ చేస్తుంది. రిషి తనను జాగ్రత్తగా పట్టుకుని, జాగ్రత్త నాన్న, పడిపోతావు అని అంటారు కంగారుగా. నువ్వు ఉన్నావుగా డాడా పట్టుకోవడానికి అని అంటుంది నేహ రిషి మెడ చుట్టూ చేతులు వేసి. ఆ మాట వినగానే రిషి తనను గుండెకు హత్తుకుంటాడు ప్రేమగా. సులోచన గారు వాళ్ళను అపురూపంగా చూస్తూ ఉంటారు. డాడీ లేట్ అవుతుంది అని అంటుంది నేహ తల పైకెత్తి రిషి వైపు చూస్తూ. రిషి నేహ నుదుటి మీద ముద్దు పెట్టుకుని సులోచన గారికి చెప్పేసి బయటికి తీసుకుని వెళ్తాడు నేహాని. నేహ అడగడంతో బైక్ తీసి తనను ముందు కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేస్తాడు. నేహ డ్రైవ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది హ్యాపీగా. ఇద్దరూ కూడా ముందుగా ప్లే స్టేషన్‌కి వెళ్తారు. అక్కడ నేహ ఆడుకుంటూ ఉంటుంటే రిషి నవ్వుతూ తనని వీడియో తీస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో తను కూడా వెళ్ళి నేహతో ఆడుతూ ఉంటాడు సరదాగా. అసలిప్పుడు ఎవరైనా రిషిని చూస్తే అందరినీ గడగడలాడించే రిషి కుమార్ ఇతనేనా అనే డౌటు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే నేహతో పాటు అతను కూడా చిన్నపిల్లాడు అయిపోయాడు. ఆడుతూ ఉన్నాడు. నేహ బాగా అలసిపోవడంతో తనకి డిన్నర్ బయటే తినిపించి ఇంటికి తీసుకుని వస్తాడు రిషి. నేహ పడుకోవడంతో తనను భుజంపై వేసుకుని గదిలోకి తీసుకుని వచ్చి తన గుండె మీద పడుకోబెట్టుకుంటాడు. నేహ కూడా రిషిని గట్టిగా పట్టుకుని హ్యాపీగా నిద్రపోతూ ఉంటుంది. రిషి నేహ తల నిమురుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు. ఇంకా ఉదయం స్కూల్ టైం అయిపోవడంతో తన స్కూటీ తీసుకుని లాస్యాని ఎక్కించుకుని ఇంటికి బయలుదేరుతుంది తన్వి. లాస్య ఏవేవో ముద్దు ముద్దు మాటలు చెప్తూ ఉంటే నవ్వుతూ వింటూ తనను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. లాస్య తన్వికి కిస్ ఇచ్చి నవ్వుకుంటూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న లాస్యని చూస్తూ చిన్నగా నవ్వుకుని అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోతుంది తన్వి. అది ఒక మినీ హౌస్, చుట్టూ పూల మొక్కలతో చాలా అందంగా ఉంటుంది. తన్వి తన స్కూటీని పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని కిచెన్లోకి వెళ్తుంది. ఫ్రిడ్జ్లో పాలుంటే వాటితో కాఫీ పెట్టుకుని బయట ఉన్న పూల మొక్కల దగ్గర కూర్చుని కాఫీ సిప్ చేస్తూ మెలోడీ సాంగ్స్ వింటూ ఉంటుంది. మరి ఈ తన్వి రిషికుమార్ ఎలా కలుస్తారో చూద్దాం. అసలు ఈ స్టోరీలో మన హీరోయిన్ తన్వి అంటారా? రిషికుమార్కి ముందే పెళ్ళయిందా? మరి పాప ఉంది కదా, మరి ఏం జరుగుతుందో ఇవన్నీ తెలియాలి అంటే వచ్చే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఇంకోటి ప్రళయమ స్టోరీ కూడా ఇస్తానండి. కాకపోతే కొంచెం 4 days పడుతుంది ఆ స్టోరీకి. ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి స్టోరీలో, అవన్నీ క్లియర్ చేసి అప్లోడ్ చేస్తా. నాకు ఒక 4 days టైం ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.